హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బయటకు వెళ్దాం అనుకున్నాం. మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అన్న అశోక్, ఇక మా కోడలు ఝాన్సీ. సో చెప్పు ఝాన్సీ, ఎక్కడికి వెళ్దాం? జూ పార్కా? నువ్వు అనుష? నువ్వన్నా? జూ పార్క్. ఓకే, మెజారిటీ జూ పార్క్. సరే వెళ్దాం. జూ పార్క్ అంటే ఎందుకు చెప్పు? ఏ సిగ్గుపడక బే, బాగా మాట్లాడతావు. ఇప్పుడేమో మాట్లాడుతున్నావు చూసినా? మాట్లాడురా. ఎందుకు మాట్లాడవురా? వాడు చాలా సరిగాడు. కెమెరా ముందు మాట్లాడుతున్నాడు చూసినా? పెట్టారు రే, పెట్టారు. చెప్పరా పుష్పడు డైలాగ్? అదే నిన్ను ఇంకోసారి అనకు రాని. దమ్ముంటే పట్టుకోరు షికావద్దు. పాడు ఆ పాట పాడు. ఎందుకు రాయం కట్టి కొట్టు గంట గంటకి ఫోన్ కొట్టుడు గంట గంట కలుస్తలేదు. ఇంకా ఒక పాట పాడు. నాకు గంట తింటా మస్తు వేసిరు చాలా మంది. అలానే ఉంటాం మేము, మా అడ్డ అలానే. ఆనే ఉండి ఇక్కడనే ఉంటాం, ఆనే ఉంటాము. అన్ని తీసేసినాం. పోలీసు వాళ్ళు ఉన్నారా? పుష్పటు హీరో ఏడే. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఆ పాట పాడు. నీకు వచ్చు. అయ్యో, దోశ చిన్న కూడా అయింటది అట్లనే. ఎన్నడూ చూడలే అన్నట్టు. దోశ ఇష్టం దానికి, బయట వేస్తే తలకాయ కలుగుతుంది. నాకు అవసరం ఉంది ఇది. అది మనీ ప్లాంట్స్ పెడతాను. స్టిక్కర్ ఇస్తే నీట్ ఉంటుంది అర్థం. కారణం ఇక్కడ ఏమైంది? భయపడకుండా తీసుకుంటాడు రాజు. తీసుకోరా భయ్యాన్ని తీసుకోవాలి వద్దు అన్నట్టు తీసుకుంటున్నాడు. ఝాన్సీ మస్తు పడుతుంది. పాత సినిమాలో హీరోయిన్ లెక్క పడుతున్నాను. ఫోటో ఫేస్ నీది. సావిత్రి లేపిరు. ఇగో మంచోళ్ళు ఉండరు, నేను బయట తీసుకోవద్దా అని చెప్పి అమ్ముకొని వస్తారు. అట్లా అట్లా అని చెప్పి అన్ని భయాలు. ఇదే థియేటర్ ఉండే కాగా ఇంకోటి శ్రీనివాస్, శ్రీకృష్ణ థియేటర్. ఇదేమో అప్పుడు అది పోయింది. అది మొత్తం శ్రీనివాస్ థియేటర్ వెళ్ళిపోయిందా? అప్పుడు నేను ఫస్ట్ సినిమా చూసిన రంగస్థలం. నేను ఉప్పల్లో ఫస్ట్ సినిమా చూసిందంటే మంత్ర సినిమా చూసిన. ఒక్కనే పోయి చూసిన సినిమా. మస్తు భయపడుతున్నా అప్పుడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు అయితే. ఎందుకు వేసిరు? అప్పుడు ఎఫ్ఎం నడుస్తుంది. ఈయన తీసుకెళ్ళాడు కానీ నాకు కనుక థియేటర్ దగ్గర ఈయనకి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా సినిమాలో. నేను మొదమంటేనే వస్తాడు. నాకు నేను ఒకవేళ అబ్బాయి ఉడితే రోజు ఒక సినిమాకి పోతుండే. అందుకే పుట్టేలేదు దేవుడు. అందుకే ఐబొమ్మను పుట్టించాడు నా కోసం. ఐబొమ్మ నా కోసం కూడా.
చెప్పు. ఫస్ట్ డాడీను వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద నాన్న వస్తున్నారు. చింత చెట్టు కింద వేలాడుతుందంట. నిజమేనంటే అమ్మ వాళ్ళు కూడా చెప్తుండే ఆ స్టోరీ. మీ తాత చింత చెట్టు కింద దెయ్యం ఉందని చెప్పి మీ తాత చింత చెట్టు పైన ఉందని అన్నది కానీ దేవుడి దేవరా చెప్పింది. మా తాత దేవుడు అయింది. మీ తాత దేవుడైనా తెలిసి నీకు? మా తాత తెలుస్తుంది తెలుసు. అది కూడా కరెక్ట్ కదా సార్. అది కూడా కరెక్ట్. లేపాలి నాకు చెప్పొస్తలేదు. అదే 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 ఎప్పుడు భయం కాదే మరి. అక్కడ చింత చెట్టు ఉందా? అది చింత చెట్టు మొత్తం కొట్టేసి మొండి చేసి దాన్ని మొండిగా వేసి చింతకాయలు కొడుతుంది. అది అయ్యా ఇలా రికార్డ్ అవుతుంది. మరి మీ నాయనమ్మ తిడుతుంది. మాట్లాడతాడు అమ్మతోటి. ఏమన్నది మామయ్య ఎందుకు మాట్లాడాడు ఏమో. చుట్టం లేదు నాకు. లేదు లేదు ఆయన మేనత్త. అట్లనే కాదన్నా. చెప్పు నీకేం గుర్తులేదు. ఆగుతారా సార్ చెప్తా. రోజు అప్పుడు స్టడీ చేస్తున్నా కదా నేను. నా దగ్గర పైసలు లేకుండే. అయితే ఈమెకు ఎగ్జామ్ ఫీజు 100 రూపాయలు 600 కట్టుతుంటే అప్పుడు ఏటీఎం కార్డ్స్ కదండి అవి నెక్స్ట్ సండే అన్నట్టు. ఆ రోజు మా సండే రోజు పంపించిన డేట్ బిడ్డ శనివారమే లాస్ట్ డేట్. కట్టుకో నువ్వు నానమ్మని అడుక్కో 200 400 ఉన్నాయి కదా దగ్గర కట్టుకోమని చెప్పారు నీకు. అయితే వెళ్ళిన నానమ్మని అడుగు వస్తా అని చెప్పి వెళ్తే మా నానమ్మ ఒక 200 అని అడిగిన. అంటే 200 నువ్వు చచ్చిపోయే లోపల నీ దగ్గర ఉంటాయా? నువ్వు ఎప్పుడు ఇస్తావు ఈ 200 ఎప్పుడు ఇస్తావు అని అన్నది. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు లేకుండా లేదని అన్నా. ఇప్పుడు నీవు ఇవ్వు లేకుండా లేదని ఇట్లాంటి మాటలు అనకి నన్ను బాధ అనిపిస్తుందని. ఎప్పుడు ఉంటాయి నీ దగ్గర వాళ్ళ డేట్ నాడు ఇస్తానని రాసి 200 ఆయన అన్నందుకు వాళ్ళకి వచ్చిన. అప్పటి నుంచి మళ్ళీ అడుగు పెట్టాడు. అసలు నాయనమ్మ మీ నాయనమ్మ ఇప్పుడు 2000 అయినా ఇచ్చొద్దు. అది మంచిగా ఉంటే 2000 కాదు ఏదన్నా ఇచ్చొస్తుంది దానికోసం. కానీ దానికి ప్రేమ లేదు ఇప్పటికి కూడా లేదు. పిల్లలు పుడితే కూడా చూడడానికి రాలే. అది టికెట్స్ అక్కడ మీరు రమ్మని కాజుగాడే కాజు అంటే తీసుకురాపోయి మన తినడానికి పిల్లలు వాళ్ళని చంపుతారు. లేకపోతే ఏంటి ఇప్పుడు అందరూ తింటారే మళ్ళీ వాళ్ళని చూసుకుంటున్నాం. అదే మనము పాప్కార్న్ తింటారు అందరూ అన్నీ తింటారు. అవునా? ఏరే ఫోన్ చేద్దాం. ఫోన్ ఏదే ఫోన్ లేదు దగ్గర. ఈ ఫోన్లకి ఫోన్ చేస్తా. తమ్ముడు ఇష్టమా అని నీకు తీసుకోవద్దు. ఇద్దరు పుష్పరాజులే. ఇద్దరు తమ్ముళ్ళే. మళ్ళా పుష్పరాజు డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? చెప్పరా ఇద్దరు ఒకటే ఏజ్ మరి. అలాగే 3 months వచ్చింది నా వీడు దానికంటే. పక్షులేవండి ఆగే చూద్దాం. ఇటు పోతే వస్తాయి. మీరు ముంగడి వెళ్ళండి అన్న. ఒకళ్ళ పర్పుల్ వుడ్ అంట. బిల్లెడు
ఎవరా భయపడుతున్నావు ఇప్పుడు? ఇంటికాడ పులిలకే ఎత్తావు, భయపడుతున్నాడు ఇప్పుడు. షాకులు ఉంటాయి. ఇది చిన్న జిరాఫీ ఇట్రా. ఓ మై గాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అదే కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి, అందుకే. ఇవే ఓ జింక పిల్లలు రండి. జిరాఫీని చూస్తున్నాడు ఇద్దరు. ఇగో ఆస్ట్రిచ్ పక్షి, కొంగలుగా నా నిప్పుకోడి. $10 కిలోలు ఉంటుంది. ఇవి కొంచెం వీక్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి అన్న, అవి ఉండు అట్లుంటాయి. నీకు ఈ బాటిల్ తీసుకోవడానికి వాడి నుంచి నేను తీసుకెళ్ళి చాలా పెద్దగా ఉంటాయి కదా. 2 హిప్పోలు ఉన్నాయి. 2 హిప్పోలు ఉంటాయి. 2 హిప్పోస్. వస్తా ఏ కాకా జర ఇటు చూడు. అన్నా నువ్వు వడవా ఇలా
మీరు జూ పార్క్ లో చిన్న ఎలుకని చూసిరా? చిన్న ఎలుకని, ఇక చిన్న ఎలుక పదండి పదండి. చిన్న ఎలుక గుంటనక్క కాదు ఇది. హలో ముట్టకురా. చిన్న ఇగో గుంటనక్క అంటుందా? ఇగో గుంటనక్క వచ్చింది. గుంటనక్క దొంగిలించకంటారుగా. ఇదే గుంటనక్క. చిన్న బాగా చూస్తుంది. ఎవరు దిక్కే చిన్ను కనబడుతుందా? ఇదిగో గొరిల్లా. తాబేలు ఉన్నాయి అమ్మా అన్ని. ముక్కుకేమంటుందా? పర్వాలే జరుగుతా. తినరా గోవాని గట్టి పిచ్చి పిచ్చి చేసాడు కదా చూడు. గెస్ట్ హౌస్ వచ్చినాం, తీసుకుందామా? ఏం తీసుకుందాం? ఏదన్నా ఒకటి. పచ్చగా అడిగిపోతే
పట్టడానికి కరెక్టేనా బండి కారు పోతుంది ఇలా ఇది ఇలా పోవాలి మా రెగ్యులేషన్ పోవాలి. అయ్యో బాబు తక్కువ రేటుకి వస్తాయా?